వీడియో నచ్చినట్లయితే లైక్ మాత్రం మర్చిపోకండి. పిన్ని వచ్చిన తర్వాత నేను అడుగుతా సీత అని చెప్పేసి రామ్ సీతకు మాట ఇస్తాడు. ఈలోపు మహాలక్ష్మి ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన సుమతిని జన నిలదీస్తూ ఉంటాడు. సుమతి ఫోటో దాచిపెట్టావా, ఎందుకు మహా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అమ్మ ఫోటో ఉన్న తర్వాత లేదని ఎందుకు చెప్పావు పిన్ని అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు. సుమతి వదిన ఫోటో సిగరెట్గా దాల్సిన అవసరం ఏంటి వదిన అని చెప్పేసి రేవతి అంటుంది. ఆ ఫోటో దాచి ఇంకేం సీక్రెట్ దాచిపెడుతున్నావు చెల్లె అని చెప్పేసి చలపతి అడుగుతాడు. ఇక ఆపుతారా, అందరూ కలిసి నన్ను నిలదీస్తున్నారేంటి అని చెప్పేసి మహా అంటుండగా, మీరు చేసిన పని అలాంటిది అత్తయ్య, నేనేం చేశాను అని చెప్పేసి మహా అడుగుతుంది. ఈ ఫోటో దాచిపెట్టారు, రోడ్డు మీద అతనికి ఈ ఫోటో చూపించారు, ఏంటి అని అడిగితే మీరు నాకు ఏమీ చెప్పలేదు అని చెప్పేసి సీత అంటుండగా, నేను చేసే ప్రతి పని నీకు చెప్పాలా అని చెప్పేసి మహా అంటుంది. నాతో కాకపోయినా ఇంట్లో వాళ్ళకు ఎవరికైనా చెప్పాలి కదా, కనీసం మామకైనా కూడా చెప్పాలి కదా అని చెప్పేసి సీత అంటుండగా, ఏంటి రామ్ నన్ను సంజేష్ అడగాలనుకుంటున్నావా అని చెప్పేసి మహా అంటుంది. సంజేష్ కాదు పిన్ని, ఎందుకు అలా దాచావని చెప్పేసి రామ్ అంటుండగా, నేను ఏం చేసినా దానికి కారణం ఉంటుందని నీకు తెలుసు కదా అని చెప్పేసి మహా అంటుండగా, అదే ఆ కారణం ఏంటని అడుగుతున్నానని చెప్పేసి సీత అంటుంది. ఈ కారణం కావాలి అంతే కదా అని చెప్పేసి రామ్ ఈ ఫోటో ఓపెన్ చేయని చెప్పేసి రామ్కి మహా ఫోటో ఓపెన్ చేయమని చెప్పేసి అంటుండగా, అప్పుడు రామ్ ఫోటో ఓపెన్ చేస్తాడు. అందులో సుమతి ఫోటో ఫ్రేమ్ కట్టి తీసుకొని వస్తుంది. ఆ ఫోటో చూసిన అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏంటి రామ్ అదని చెప్పేసి అంటుండగా, అప్పుడు సుమతి ఫోటో అందరికీ చూపించిన తర్వాత సీత ఒక్కసారిగా చాలా డిసప్పాయింట్ అవుతుంది. నేను సుమతి ఫోటో దాచిపెట్టానని అందరికీ సీత చెప్తుంది కదా అని చెప్పేసి మహా అంటుంది. అవును పిన్ని, మీరేదో క్లైమ్ చేసినట్టుగా మిమ్మల్ని ఇక్కడ బ్లేమ్ చేస్తుంది అని చెప్పేసి ప్రీతి అంటుంది. కారణం లేకుండా మహాలక్ష్మి ఏం పని చేయదని పిన్ని బాబాయ్ చెప్పినా కూడా ఇక సీత వినలేదు. డాడీకి అన్నయ్యకు డౌట్ వచ్చేలా మీ మీద డౌట్ వచ్చేలా మాట్లాడింది. ఇంట్లో ఫోటో ఉండి కూడా లేదని చెప్తే డౌట్ రాదా అని చెప్పేసి రేవతి అంటుంది. ఇన్ని రోజులు ఫోటో దాచిపెట్టి ఇప్పుడు ఈ ఫోటో ఎందుకు చేయించావు చెల్లె అని చెప్పేసి చలపతి అడుగుతాడు. నేను మీకు ఆన్సర్ చెప్పను, జనకు రామ్ మాత్రమే ఆన్సర్ చెప్తారు. సుమతి ఫోటో ఇంట్లో లేదని చెప్పేసి నువ్వు రామ్ ఫెయిల్ అయ్యారు కదా జన. ఆ రోజు ఫోటో కాలిపోయినప్పుడు నువ్వు బాధపడే తర్వాత నేను కూడా చాలా ఫెయిల్ అయ్యాను. ఇంకో ఫోటో ఏదందో అని చెప్పేసి రూమ్లో వెతికాను, అప్పుడు పాత ఫోటో కనిపించింది. దాన్ని తీసుకొని ఫోటో ఫ్రేమ్ రెడీ చేసి అతనికి చూపించాను. ఇక రెడీ చేసి తీసుకురమ్మని కూడా చెప్పాను. ఇంతలో సీత వచ్చి నన్ను అపార్థం చేసుకొని చాటుగా చూసి మీ అందరికీ నా మీద అపార్థం వచ్చేలా చెప్పింది అని చెప్పేసి మహా అంటుంది. ఇక నా మాటలు నమ్మకుండా సీత మాటలు నమ్మి నన్ను అనుమానిస్తున్నారని చెప్పేసి మహా అంటుండగా, మీరు ఏదో చేస్తున్నారు, ఇక ఎలాగైనా అడ్డంగా దొరికిపోతానని చెప్పేసి సుమతి అత్తయ్య ఫోటో కట్టించి ఇలా అందరినీ నమ్మించేలా చేస్తున్నారని చెప్పేసి సీత అంటుంది. నాటకాలు ఆడాల్సిన కర్మ మహాలక్ష్మికి ఎందుకు అని చెప్పేసి అర్చన అంటుండగా, నాటకం కాకపోతే ఇప్పటికిప్పుడు సుమతి వదిన ఫోటో ప్రేమ్ కట్టి తీసుకురావడం ఏంటి అని చెప్పేసి రేవతి అంటుంది. కొత్త ఫోటో తీసుకురావడం కూడా అది నాటకమేనా అని చెప్పేసి గిరి అంటుండగా, కొత్త ఫోటో తీసుకురావాలంటే కాలిపోయిన రోజే తీసుకురావాలి, సడన్గా ఇప్పుడు కొత్త ఫోటో తీసుకురావడం ఏంటి అని చెప్పేసి చలపతి అంటాడు. అయ్యయ్యా మీ డౌట్స్ ఇంకేమన్నా ఉన్నాయా అని చెప్పేసి ఈ విధంగా మహా అంటుంది. రామ్ జన ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా మీకు అని చెప్పేసి అంటుండగా, అప్పుడు సీత నాకుంది అని చెప్పేసి అంటుంది. హఠాత్తుగా ఇప్పుడు ఈ ఫోటో ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి సీత అడుగుతుండగా, ఎందుకంటే రేపు సుమతి వర్ధంతి కాబట్టి అని చెప్పేసి అంటుండగా, ఆ మాట విని సుమతి షాక్ అయిపోతుంది. రేపు సుమతి చనిపోయిన రోజా అని చెప్పేసి జన అడుగుతుండగా, అవును జన రేపు సుమతి చనిపోయిన వర్ధంతి రోజు కాబట్టే ఈ ప్రేమ్ ఫోటో తీసుకొచ్చి రేపు కార్యక్రమం జరిపించాలని తీసుకొచ్చానని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. బతుకున్న నాకు వర్ధంతి చేయిస్తావా మహాలక్ష్మి అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటుంది. నేను ఇది సడన్గా తీసుకున్న డిసిషన్ కాదు, నేను ఇది ముందే అనుకున్నాను. సుమతి ఫోటో తీసుకొచ్చి మీకు చెప్దామని అనుకున్నా. మీరు మాత్రం చాలా గ్రేట్ పిన్ని, అమ్మ వర్ధంతి గుర్తు పెట్టుకొని మరీ జరిపిస్తున్నారని చెప్పేసి మళ్ళీ బుట్టలో పడి ఇక మహాలక్ష్మిని పొగుడుతూ ఉంటాడు రామ్. సారీ మహా,
సీత మాటలు విని తొందరపడ్డాను, ఏమీ అనుకోకని చెప్పేసి జన మహాకు సారీ చెప్తూ ఉంటాడు. నేను చెప్పాను కదా బావగారు, అసలు మహా ఏది లేకుండా ఏ పని ఏ కారణం లేకుండా చేయదని అని చెప్పేసి అర్చన అంటుంది. ఇంకెప్పుడు వదిన గురించి నోరు జారకు అని చెప్పేసి గిరి అంటారు. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడమనుకో ఊరుకునేలేదని చెప్పేసి ప్రీతి అంటుంది. అప్పుడు వెంటనే రామ్ కూడా పిన్ని ఏ చేసినా దాని వెనకాల ఏదో కారణం ఉంటుంది అని చెప్పేసి రామ్ కూడా అంటాడు. పిన్నిని ఏమనాలనుకున్నా ముందు ఆలోచించి వెనుక ముందు చూసుకొని చెప్పేసి రామ్ వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు వెంటనే మహాలక్ష్మి సీత దగ్గరికి వచ్చి, ఇప్పటికైనా నా మంచితనం నీకు అర్థమైందా సీత? అసలు నేను ముందు ఏం చేశానో ఆలోచించు. ఇక నా దగ్గరున్న ఫోటో తీసుకొచ్చి మహాభారతంలా పెట్టావు. నీ దగ్గరున్న ఫోటో కాస్త ఆ ఫోటోలో సుమతి ఫోటో సపరేట్ చేసి ప్రేమ్ కట్టి తీసుకొచ్చాను. రామ్ చేతిలో ఫోటో తీసుకొని మహాలక్ష్మి, రేపు అందరం ఈ ఫోటోకి దండలు వేసి వర్ధంతి జరిపించుకుందాం అని చెప్పేసి అంటుంది. ఒకసారి నన్ను చంపి నా ఫోటోకి దండ వేసావు, నీ కళ్ళ ముంగటే నేను బ్రతికున్నా కూడా నా ముంగట్నే నా ఫోటోకి దండ వేయాలని అందరికీ చెప్తున్నావు. నీ పాపం పండే రోజు తొందరలో ఉంది అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటుంది. ఫోటో పట్టుకొని వెళ్తుండగా ఈలోపు సీత చిటిక వేస్తుంది. ఏంటంట మొత్తానికి నాటకం ఆడి ఇక డ్రైనేజ్లో పడ్డట్టున్నారు. అది డ్రైనేజ్ కాదే డ్యామేజ్ అని చెప్పేసి మహా అంటుంది. నేను కరెక్ట్గానే చెప్పానత్త, ఫోటో తీసుకొచ్చి నువ్వు కవర్ చేయకపోతే నిజంగానే నీ బ్రతుకు డ్రైనేజ్లో పడి ఉండేది. నన్ను తక్కువ అంచనా వేయకే ఇక ఏదో సాధించేద్దామని చెప్పేసి నన్ను దారి మధ్యలో వదిలేసి వచ్చేసావు. ఇక్కడ ఏదో చేద్దాము నన్ను బ్లేమ్ చేద్దామని అనుకున్నా, కానీ నీ మాటలు ఎవ్వరూ నమ్మలేదు. అందరూ నన్నే గ్రేట్ అన్నారు. ఈ మహాలక్ష్మితో పెట్టుకుంటే ఇబ్బంది పాలయ్యేది నువ్వేనే అని చెప్పేసి అంటుండగా అప్పుడు సీత, ఒప్పుకుంటున్నాను అత్తయ్య, మీరు నిజంగా గేటు. ఎంత గేట్ అంటే మీ ఓటమిని కూడా మీరు గెలుపు అని అనుకుంటున్నారు. అది ఓటమి అంటే నేను గెలిచాను, అదే అత్తయ్య మీరు గెలిచారని భ్రమ పడుతున్నారు. భ్రమ ఏంటే నేనే గెలిచానే. నేను రహస్యంగా దాచుకున్న ఫోటోని అందరికీ చూపించి నన్ను బ్యాట్ చేయాలని అనుకున్నా. ఈ ఫోటోను ప్రేమ్ కట్టించి ఇక అందరితో నేనే గ్రేట్ అనేలా అనిపించుకున్నాను. గెలుపు కాక ఇంకేంటి, ఓ రకంగా చూస్తే గెలిపే. ఎందుకంటే అందరితో మాటలు పడకుండా ఫోటోకి ప్రేమ్ కట్టించి ఇక మీరు ఒక పక్క మేనేజ్ చేసినట్టే కదా. నేను అందరితో మాటలు పడలేదే, పైగా అందరూ నిన్ను తిట్టేలా ప్లాన్ చేశానే. గెలుపంటే అని చెప్పేసి మహా అంటుండగా, కాదత్తయ్య గెలుపంటే నాది, ఈరోజు ఏం సాధించావని గెలిచావే అని చెప్పేసి మహా అంటుండగా, నేను ఏం సాధించానో మీకు తెలుసు, కాకపోతే మీరు భ్రమలో గెలిచానని అనుకుంటున్నా. ఏం సాధించావో చెప్పవే. మా సుమతి అత్తయ్య ఫోటోని. ఏంటి అర్థం కాలేదా? మా సుమతి అత్తయ్య ఫోటోని మీరు స్టోర్ రూమ్లో పడేశారు. నేను దాన్ని తీసుకొచ్చి హాల్లో పెట్టాను. ఆ ఫోటో హాల్లో ఉండడం ఇష్టం లేదని మీరు ఆ ఫోటోని కాల్ చేశారు. సుమతి అత్తయ్య జ్ఞాపకం ఈ ఇంట్లో ఒక్కటి కూడా లేకుండా చేశారు. అలా నేను ఎందుకు చేస్తాను? సరే మీరు చేయలేదు, చేశారని అనుమానం నాకు మాత్రం ఉంది. నీ అనుమానంతో నాకు పని లేదు, కానీ సుమతి అత్తయ్య ఫోటోతో మాత్రం నాకు పని ఉంది. కానీ ఇప్పుడు నాకు పని ఉంది కాబట్టి సుమతి అత్తయ్య ఫోటోను ఎలా సంపాదించాలని చెప్పేసి చాలా మదన పడ్డా. అదృష్టం బాగుండి ఈరోజు ఆ ఫోటో కాస్త బయటపడింది. ఏ చేతులతో నువ్వు ఫోటో కాల్చావని నేను అనుమానం పడ్డానో అదే చేతులతో సుమతి అత్తమ్మను ఫోటో ఇంట్లో పెట్టేలా చేశాను. ఏ రోజైతే సుమతి అత్తయ్య గురించి ఇంట్లో మాట్లాడకూడదని మీరు చేశారో అదే ఫోటో ఇంట్లో తీసుకొచ్చి రోజు దండం పెడుతూ ఇక సుమతి అత్తయ్య గురించి మాట్లాడుకునేది చేశారు మీరు అని చెప్పేసి సీత మాటలు విని మహాలక్ష్మి కాస్త షాక్ అయిపోతుంది. కనుమరుగు కాబోతున్న అత్తమ్మను ఇక అందరి హృదయాల్లో శాశ్వతంగా ఉండేలా చేశారు. సారీ, ఇప్పుడు చెప్పండి, చేయించింది మాత్రం నేనే. ఇప్పుడు నేను గెలిచానా మీరు గెలిచారా? గెలుపు నాదా మీదా అని చెప్పేసి కొత్తగా షాక్ ట్రీట్మెంట్ ఇస్తుంది మహాలక్ష్మి సీత. నిజానికి మిమ్మల్ని బ్లేమ్ చేద్దామని అనుకున్నాను, కానీ మీరు అత్తయ్య ఫోటో తీసుకొచ్చి ట్విస్ట్ ఇచ్చారు, నాకు కిక్ ఇచ్చారు. నేను కోరుకున్నట్టే మహాలక్ష్మి అత్తయ్య ఫోటో హాల్లో పెట్టించారు. ఇందాక మీరు ఏదో అన్నారు కదా, దట్ ఈస్ మహాలక్ష్మి
కాదు, దట్ ఈజ్ సీత. సీత అన్న మాటలు మహాలక్ష్మి గుర్తు చేసుకుంటుండగా ఈలోపు అర్చన వస్తుంది. ఏంటి మహా, ఏం ఆలోచిస్తున్నావు? ఆ సీత నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని చెప్పేసి విధంగా మహా అంటుండగా, అసలు సుమతి అక్క ఫోటో నీ దగ్గర ఉన్నట్టు సీతకి ఎలా తెలిసిందని చెప్పేసి అర్చన అంటుంది. సుమతి బ్రతికున్నట్టుగా తెలిసింది కదా, దాని గురించి ఎంక్వైరీ చేద్దామని పాత ఫోటో వెనుకలాడుతుంటే సుమతి ఫోటో, పాత ఫోటో కనిపించింది. సీత వచ్చింది. సీత చేతిలో సుమతి ఫోటో పడ్డది. ఇక రౌడీలకు చెప్పించి సుమతి గురించి ఎంక్వైరీ చేయమని వెనకాల ఫాలో అయ్యి చాటుగా చూసింది. ఇక నన్ను ఎంక్వైరీ చేసింది. కార్లో నన్ను కూర్చోపెట్టి చాలా చిత్రహింసలు పెట్టి టెన్షన్ పెట్టింది. నన్ను నమ్మించి మధ్యలోనే దించేసి అది ఇంటికి వచ్చింది. సీత ఇంత పని చేసిందా అని చెప్పేసి అర్చన అంటుంది. సీత నీ విషయం మొత్తం చెప్తుంటే ఈరోజు నీ పని అయిపోయింది అనుకున్నాను మహా అని చెప్పేసి అర్చన అంటుంది. కానీ ఇక ఎక్కడ నిజం బయటపడుతుందని టెన్షన్ పడ్డాను. ఈ లోపు నువ్వు ఫోటో తీసుకొచ్చి భలే ట్విస్ట్ ఇచ్చావు. కానీ ఇక రేపు చనిపోయిన రోజు కాదని మనిద్దరికి మాత్రమే తెలుసు. అయినా రేపు సుమతి అక్క చనిపోయిన రోజు కాదు కదా. ఇక ఎలాగైనా అందరినీ నమ్మించాం, కానీ చనిపోలేదని మనిద్దరికి మాత్రమే తెలుసు. ఇక సీత మాత్రం సుమతి గురించి ఆలోచిస్తూ ఎలాగైనా ఇక నిజం తెలుసుకోవాలా అనుకుంటుంది. అదే సమయం చూసుకొని సుమతి ఫోటో పంపించి ఇక ఎంక్వైరీ చేస్తున్నాను. అంతేకాదు మహా, ఆ విద్యాదేవిని కూడా ఇంట్లో నుంచి పంపించేయాలి. పీడ వదిలేసుకొని రామ్కు ఇంకో పెళ్లి చేయాలి అని చెప్పేసి అంటుండగా, మళ్ళీ ఇంకో అమ్మాయి ఎందుకు, మధుమిత ఉంది కదా, మధుమితనే వెనక్కి రమ్మని చెప్పేసి రామ్ కరెక్ట్ జోడ. మధుమిత బయట బట్టలు మడత పెడుతుండగా ఈలోపు మధు అని చెప్పేసి ఇద్దరు ఇక లేడీస్ వస్తారు. ఏంటి మధు, నువ్వు ఇక్కడున్నావు, నువ్వు సిటీలో ఉండాలి కదా అని చెప్పేసి అంటుండగా అప్పుడు జలజ భర్త బయటికి వస్తారు. మీ బంధువులు ఇలా వెకేషన్ కోసం వచ్చావని చెప్పేసి మధును ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడు జలజ ఈ విధంగా అంటుంది, ఇది మధు బంధువులు కాదమ్మా, అత్తారిల్లు, తను ఉండేది ఇక్కడే అని చెప్పేసి అంటుండగా ఇక ఇద్దరు లేడీస్ కాస్త షాక్ అయిపోతాయి. మీరేవరమ్మా, ఈ ఊళ్ళో ఎప్పుడు చూడలేమే అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. పెద్దింట్లో ఉన్నావు కదా ఇక్కడ అని చెప్పేసి అంటుండగా, ఇదే అత్తారిల్లు. అదే సమయానికి సూర్య వస్తాడు. ఇదే వాళ్ళ అత్తారిల్లమ్మ, అదిగో అతను భర్త అని చెప్పేసి జలజ అంటుండగా, ఇతను భర్త మరి ఆ ఇంట్లో అని చెప్పేసి అప్పుడు ఇక ఫ్రెండ్స్ వస్తారు కదా, రామును పరిచయం చేస్తాడు జన. అది గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇతను మధు భర్త ఏంటండి, మధు భర్త స్టైల్గా హ్యాండ్సప్గా ఉంటారు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు సూర్యకు చాలా కోపం వస్తూ ఉంటుందమ్మా, ఇదే వాళ్ళ ఇల్లు, అతనే భర్త. అదేంటి సార్, ఇతనికి పోలిక లేదు. అప్పుడు పెద్ద ఇంట్లో చూసాం, అతను హీరోలాగా ఉన్నాడు. ఇక మధు భర్త పేరు రామ్, హీరోలాగా ఉంటాడని చెప్పేసి అంటుండగా సూర్య కోపంగా చూస్తూ ఉంటాడు.